బెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు పుష్ప 2లో ఏ విధంగా అయితే ట్రైలర్లో మనకు కనిపించిన విధంగా తిరుపతి గంగమ్మ జాతరలో ఏ విధంగా అయితే వేషధారులతో కనిపించారో అదే విధంగా కూడా ఇక్కడ వేషధారణతో ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. పుష్ప 2లో మొత్తం కూడా ఫస్ట్ ఈ గెటప్ ఏదైతే విడుదలైందో ఈ గెటప్ విడుదల అవడంతో దాని మీద అంచనాలు కూడా భారీ ఎత్తున పెరిగాయి. మొత్తం కూడా తిరుపతి శేషాచల అడవుల్లో ఎర్రచందనం సంబంధించి ఈ సినిమా మొత్తం కూడా కథ నడవడంతో తిరుపతి గంగమ్మ జాతరలో ఏ విధంగా గంగమ్మ జాతరలో ఏ విధంగా అయితే ఒక వేషధారణ ఉంటుందో అది సెన్సేషనల్గా మారింది. అదే వేషధారణతో కూడా ఇక్కడ థియేటర్ల వద్ద సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, ఈ వేషం ఎందుకు వేశారు? యాక్చువల్లీ మా టీం లీడ్ ఉన్నాడు, కర్ణాటక ఆర్మీ, కర్ణాటకలో సునీల్ అన్న లీడ్ ఉన్నారు. సో ఆయన నన్ను సజెస్ట్ చేస్తాడు. ఆఫ్టర్ 3 years మన బాస్ మూవీ కర్ణాటకలో రిలీజ్ అవుతుంది, మన స్ట్రెంత్ ఏందో మన స్టామినా ఏందో అని చూపించాలనుకున్నారు. ఆయన సజెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను వేస్తాను. ఆల్ బికాస్ ఆఫ్ మై టీమ్, అల్లు అర్జున్ టీమ్ అండ్ ఐ. మీరు ఈ వేషం వేశారు కదా, దీని గురించి ఎందుకు ఉంటుందని దీన్ని ఫస్ట్ అయితే లుక్ పుష్ప 2కు సంబంధించి లుక్ విడుదల అవ్వగానే భారీ ఎత్తున అంచనాలన్నీ వచ్చాయి. ఇది ఏ సందర్భంలో ఉంటుంది అనుకుంటున్నారు? దీని గురించి మీకు తెలుసా? అంటే జాతర సీన్ అని తెలుసు, కానీ ఇదేంటంటే ఫస్ట్ లుక్ ఇదే విడుదల చేయడం వల్ల రిలీజ్ అవగానే ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయింది. సో అన్ని అపార్ట్ ఫ్రమ్ అన్ని స్టిల్స్ కన్నా ఈ స్టిల్స్ మెయిన్ హైలైట్గా నిలిచింది మూవీలో. సో జాతర సీన్ మెయిన్ హైలైట్ అవబోతుంది మూవీలో. సో అందుకని ఈ ఫస్ట్ లుక్ ఎంత రీచ్ వచ్చిందో అందుకని ఇదే గెటప్ వేశాను. సో ఈ వేషధారణ వేసి సినిమా మొత్తం ఇలానే చూస్తారా? అంతే, అక్కడ జాతర సీన్ జరగదంటే హాల్లో ఇక్కడ జాతర జరగాలి. ఓకే, మీరు ఎంతకాలంగా అభిమానులు ఇక్కడ అంతా కూడా ఆయనకు నేషనల్ అవార్డు రావడం కూడా ఇదంతా ఎలా ఫీల్ అవుతున్నారు? నేషనల్ అవార్డు రావడం నిజంగా మా అన్నకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఎంతకాలం అంటే జూలై మూవీ అప్పటి నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇప్పుడు మా స్ట్రెంత్ ఏంటని బెంగళూరులో చూపించబోతున్నాం. ఇది మొత్తానికి బెంగళూరులో పెద్ద ఎత్తున అంతా కూడా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో అందుకు తగ్గ స్థాయిలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా ఏదైతే మనకు జాతరలో వేషధారణ అనేది ఫస్ట్ విడుదలైంది, ఆ తర్వాత కూడా సినిమాకు భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఆ జాతర సీనే సినిమాకు పెద్ద హైలైట్గా ఉంటుందని చెప్పి కూడా అభిమానులంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. బెంగళూరులో మొత్తం కూడా థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.